నమస్కారం. మీరు ఎప్పుడైనా ధ్యానంలో ఇలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఒళ్లంతా జలధరించడం జరిగిందా? ఆ లేదా శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపించడం. సరిగ్గా అదే. అప్పుడు అరే ఇదేనా జ్ఞానోదయం అని ఒక్క క్షణం ఆశ్చర్యపోయారా? చాలా మందికి అలా అనిపిస్తుంది. ఇది ఏదో గొప్ప ఆధ్యాత్మిక అనుభవం అని సంబరపడిపోతారు. అవును. కాని ఈరోజు మనం పరిశీలించబోయే ఆధారం ప్రకారం ఆ వింత అనుభూతుల వెనుక ఉన్న అసలు కారణం మనం ఊహించిన దానికి చాలా భిన్నంగా ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా హ్మ్, ప్రాక్టికల్గా ఉండొచ్చు. అవును. ఈరోజు మన అంశం అదే. ధ్యానంలో కలిగే దురదలు, జలధరింపులు, శరీరం పెద్దదిగా లేదా చిన్నదిగా మారినట్లు అనిపించడం వంటివి. హ్మ్. ఈ శారీరక దృగ్విషయాలు ఇవి ఎందుకు కలుగుతాయి? ఇవి మన పురోగతికి సంకేతాలా లేక మనల్ని దారి మళ్లించే అడ్డంకులా? మన దగ్గరున్న ఈ రచన ఈ ప్రశ్నలకు చాలా స్పష్టమైన సమాధానాలిస్తోంది. దీని సంగతేటో కాస్త లోతుగా చూద్దాం. సరే, మొదటగా మనం ఏ రకమైన అనుభూతుల గురించి మాట్లాడుతున్నామో స్పష్టత తెచ్చుకుందాం. పాకినట్లు, జలధరింపులు రావచ్చు. ఇంకొందరికి అప్పటిదాకా ఎప్పుడూ అనుభవించని పూర్తి విశ్రాంతి, శరీరం ఒక పక్షి ఈకలా తేలికగా మారిపోయినట్లు. కుర్చీ నుండి పైకి లేచి గాలిలో తేలుతున్నట్లు కూడా అనిపించవచ్చు. ఇక్కడితో ఆగదు. అసలు వింత ఇక్కడే మొదలవుతుంది. కొన్నిసార్లు తమ శరీరం పెద్దదైపోయి ఆ గది అంతా వ్యాపించినట్లుగా. లేదా దానికి పూర్తి వ్యతిరేకంగా ఒక చిన్న అణువులా కుంచుకుపోయినట్లుగా కూడా అనిపించవచ్చట. ఇలాంటివి జరిగినప్పుడు ముఖ్యంగా ధ్యానం కొత్తగా చేసేవాళ్లు వెంటనే ఉత్సాహపడిపోతారు. ఆహా, నాకేదో అద్భుతం జరిగిపోయింది అని. నేను సరైన మార్గంలో దూసుకుపోతున్నాను అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక విజయం అని భావిస్తారు. ఇది సహజమే కదా? ఖచ్చితంగా సహజమే. ఎందుకంటే మనకు తెలియనిది, అసాధారణమైనది ఏదైనా జరిగితే దానికొక ప్రత్యేకమైన అర్థాన్ని ఆపాదించడం మానవ నైజం. కానీ ఇక్కడే మన ఆధారం ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెడుతుంది. ఏమిటది? ఈ అనుభూతుల వెనుక మనం ఊహించేంత గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఏమీ లేదట. అవునా? దానికి బదులుగా ఒక చాలా ప్రాక్టికల్, అంటే శాస్త్రీయ కారణం ఉంది. ఇదంతా కేవలం మన నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ. అవును, మన నాడీ వ్యవస్థ సర్దుబాటు చేసుకునే విధానానికి సంబంధించిన ఒక సహజ ప్రక్రియ. ఒక నిమిషం. నాడీ వ్యవస్థ సర్దుబాట అంటే మనమేదో ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహిస్తున్నామని అనుకునేవి నిజానికి మన శరీరం లోపల జరిగే ఒక రకమైన హార్డ్వేర్ రీబూట్ లాంటిదా? సరిగ్గా అదే పదం. ఒక రీబూట్ లాంటిదే. ఇది వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది. దీని కొంచెం వివరంగా చెప్పండి. తప్పకుండా. ఈ రచన ప్రకారం ధ్యానంలో మనం శరీరాన్ని, మనసును బలవంతంగా కాకుండా నెమ్మదిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లినప్పుడు మన నాడీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఓకే. అంటే మన శరీరం యొక్క అంతర్గత కమ్యూనికేషన్ సిస్టమ్ క్లీనప్ అవుతుందన్నమాట. దీనివల్ల ప్రధానంగా 2 మార్పులు జరుగుతాయి. 2 మార్పులా? ఏంటవి? మొదటిది మన సున్నితత్వం విపరీతంగా పెరిగిపోవడం. సున్నితత్వం పెరగడమా? అంటే? అవును, మన ఆధారం దీనికి ఒక అద్భుతమైన పోలికను ఉపయోగిస్తుంది. ఊహించుకోండి, ఒక గదిలో చాలా పెద్ద శబ్దంతో రేడియో మోగుతోంది. హ్మ్, ఆ గోలలో మీకా గదిలో గోడకు వేలాడుతున్న చిన్న గడియారం టిక్ టిక్ శబ్దం అస్సలు వినిపించదు కదా? వినిపించదు, నిజమే. ఎప్పుడైతే మీరు ఆ రేడియోను ఆపేస్తారో ఆ నిశ్శబ్దంలో ఆ గడియారం శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అవును, ఒక్కోసారి చాలా పెద్దగా కూడా వినిపిస్తుంది. సరిగ్గా అలాగే రోజంతా మన మనసు కూడా ఆ రేడియో లాంటిదే. ఆలోచనలు, ఆందోళనలు, ప్లాన్స్తో నిరంతరం గోలగోలగా ఉంటుంది. నిజమే. ధ్యానంలో మనం ఆ మనసు అనే రేడియోను ఆపేసినప్పుడు ఆ నిశ్శబ్దంలో అప్పటిదాకా మనం పట్టించుకోనే శరీరం యొక్క సూక్ష్మమైన సంకేతాలు, చిన్న చిన్న కదలికలు, శక్తి ప్రవాహాలు మనకు చాలా బలంగా తెలుస్తాయి. అవే ఈ జలధరింపులు, దురదలు. ఖచ్చితంగా మనకు వినిపించిన శరీరపు గుసగుసలు వినిపిస్తాయన్నమాట. ఇది చాలా బాగా అర్థమైంది. మరి రెండో మార్పేంటి? అవును. ఇక రెండవది ఇంకా ముఖ్యమైనది, ఇంద్రియ అవరోధాలు తొలగిపోవడం. ఇంద్రియ అవరోధాలు అంటే? సాధారణంగా మన మెదడు చాలా తెలివైనది. మన శరీరం నుండి ప్రతి సెకను లక్షలాది సమాచార సంకేతాలు దానికి వస్తుంటాయి. ఓ. వాటన్నింటినీ ప్రాసెస్ చేయడం అసాధ్యం. కాబట్టి మన ఒత్తిడి, మన పరధ్యానం అనేవి ఒక ఫిల్టర్లాగా పనిచేసి అనవసరమైన సమాచారాన్ని మెదడుకు చేరకుండా ఆపేస్తాయి. ఉదాహరణకు?
ఉదాహరణకు, మీరిప్పుడు కూర్చున్న కుర్చీ మీ శరీరానికి తగులుతున్న స్పర్శను మీ మెదడు నిరంతరం పట్టించుకోదు, ఎందుకంటే అది అనవసరం. అవును, పట్టించుకోదు. ధ్యానంలో ఆ ఒత్తిడి, పరధ్యానం అనే ఫిల్టర్లు, ఆ అవరోధాలు తాత్కాలికంగా తొలగిపోతాయి. ఆ అప్పుడు అప్పుడు అప్పటివరకు ఆగిపోయిన సమాచారమంతా ఒక ఆనకట్ట తెగినట్లుగా ఒక్కసారిగా మెదడులోకి ప్రవహిస్తుంది. ఓ అందుకే ఆ ఫ్లోటింగ్ ఫీలింగ్ లేదా శరీరం ఆకారం మారినట్లు అనిపించడం వంటివి జరుగుతాయా? ఆ సమాచార ప్రవాహాన్ని మన మెదడు అలా అర్థం చేసుకుంటుందా? ఖచ్చితంగా. ఆ అసాధారణ సమాచార ప్రవాహం వల్లే ఆ తేలడం, శరీరం పెద్దదిగా అవడం లేదా కుంచుకుపోవడం వంటి వింత అనుభూతులు కలుగుతాయి. అంటే కాబట్టి ఈ రచన చాలా స్పష్టంగా చెప్పేదేమిటంటే, ఇవి కేవలం అనుభూతులు, అంతకుమించి వీటికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఆపాదించాల్సిన అవసరం లేదని చెబుతోంది. సరే, ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది. అంటే ఈ అనుభూతులు కేవలం శారీరక ప్రక్రియలు మాత్రమే అయితే వాటి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి? హ్మ్, అవి వచ్చినప్పుడు మనమేం చెయ్యాలి? వాటిని పూర్తిగా పట్టించుకోకుండా ఉండటం కూడా కష్టమే కదా? నిజమే, చాలా కష్టం. అందుకే ఈ రచన ఒక మధ్య మార్గం గురించి మాట్లాడుతోంది. మధ్యమార్గం. అంటే వాటిని చూసి అతిగా ఉత్సాహపడకుండా, అలాగనే వాటిని చూసి భయపడకుండా లేదా వాటిని తరిమి కొట్టడానికి ప్రయత్నించకుండా ఉండటం. సరే, దీనికోసం ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో కూడా వివరిస్తోందా? అవును, స్పష్టంగా వివరిస్తుంది. అయితే ముందుగా చెయ్యకూడని పనుల జాబితాని చూద్దాం. ఎందుకంటే మన సహజ ప్రవృత్తి సాధారణంగా ఇవే పనులు చెయ్యమని మనల్ని ప్రోత్సహిస్తుంది. నిజమే. ఉదాహరణకు, రచన ప్రకారం మనం ఉత్సాహపడకూడదు అంటున్నారు. కాని అది మనకు సాధ్యమేనా? మనకు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తే వావ్ అనుకోకుండా ఎలా ఉండగలం? మీరు చాలా సరైన ప్రశ్న అడిగారు. ఇక్కడే అసలైన సాధన ఉంది. ఆధారం చెప్పేదేంటంటే, ఆ వావ్ అనే ఉత్సాహాన్ని కూడా మనం గమనించాలి. ఆ ఉత్సాహాన్ని కూడా గమనించాలా? అవును. ఓహ్, ఇప్పుడు నాలో ఉత్సాహం అనే ఒక అనుభూతి కలుగుతోంది అని దానికి కూడా మనం సాక్షిగా ఉండాలి. అంతేకాని నాకు జ్ఞానోదయం కలిగింది అని దానికొక కథ అల్లేసి ఆ కథలో కొట్టుకోకూడదు. అర్థమైంది. అంటే అనుభూతిని అనుభూతిగానే చూడాలి, దానికి కథలో అల్లకూడదు. సరే, ఇక రెండోది వాటిలో జోక్యం చేసుకోకూడదు అనుంది. అంటే ఏమిటి? అంటే ఆ అనుభూతిని నియంత్రించడానికి ప్రయత్నించకూడదు. ఉదాహరణకు, మీకు చాలా ఆనందంగా అనిపిస్తోందనుకోండి. ఆహా, ఈ ఫీలింగ్ చాలా బాగుంది, ఇది ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలి అని దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం. లేదా ఒకవేళ అది దురదలాంటి ఇబ్బందికరమైన అనుభూతి అయితే, ఛీ ఇది వెంటనే పోవాలి అని దాన్ని బలవంతంగా పంపించడానికి ప్రయత్నించడం. సరిగ్గా అదే. ఈ రెండు పనులు చేయకూడదు. దాన్ని సహజంగా రానివ్వాలి, సహజంగా పోనివ్వాలి. మూడవది, అతిగా విశ్లేషించకూడదు. అంటే నాకు కుడిచేతిలోనే ఎందుకు జలధరిస్తోంది, నా కుండలినీ శక్తి జాగృతమవుతోందా లాంటి ఆలోచనలన్నమాట. ఖచ్చితంగా. ఈ మూడు చేయకూడని పనులు పాటిస్తే మనం సరైన మార్గంలో సగం దూరం ప్రయాణించినట్లే. సరే, మరి చేయవలసిన పనులేంటి? చేయవలసిన పనుల విషయానికి వస్తే ఆధారం చెప్పేది ఒక్కటే. మనం కేవలం ఒక తటస్థ సాక్షిగా, ఒక శాస్త్రవేత్తలాగా ఎలాంటి తీర్పు లేకుండా గమనించాలి. సాక్షిగా గమనించడం వినడానికి బాగానే ఉంది. కాని ఆచరణలో ఎలా? దీనికి ఈ రచన ఏమైనా ఒక ప్రక్రియను సూచిస్తోందా? అవును, దీనికొక స్పష్టమైన 3 దశల ప్రక్రియను సూచిస్తోంది. మొదటిది గమనించడం. ఓకే. ఏదైనా అనుభూతి కలగగానే దానికి ఎలాంటి రంగు పులమకుండా, ఓ ఇది కేవలం ఒక అనుభూతి, ఒక దురద, అంతే అని గుర్తించాలి. రెండవది దాని చక్రాన్ని చూడాలి. ఆ అనుభూతి ఎలా నెమ్మదిగా మొదలవుతుంది, దాని తీవ్రత ఎలా పెరుగుతుంది, కాసేపు ఎలా ఉంటుంది, మరియు చివరికి ఎలా నెమ్మదిగా మాయమవుతుందో ఒక సినిమా చూస్తున్నట్లుగా గమనించాలి. ప్రతి అనుభూతికి ఒక పుట్టుక, ఒక జీవితకాలం, ఒక ముగింపు ఉంటాయన్నమాట. అవును, దాన్ని మనం సహజంగా జరగనివ్వాలి. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, దూరంగా ఉండాలి. దూరంగా ఉండటమా? దానికి అంటిపెట్టుకోకుండా ఒక ప్రేక్షుడిలా మాత్రమే చూడాలి. నదిలో ఒక ఆకు కొట్టుకుపోతుంటే మనం ఒడ్డున నిలబడి దాన్ని ఎలా చూస్తామో అలాగే గమనించాలి. మనం ఆ ఆకు కాదు, కేవలం చూస్తున్న వ్యక్తి మాత్రమే. సరిగ్గా అదే. ఈ వైఖరి చాలా ముఖ్యం. అంటే మనం దీని విస్తృత చిత్రంతో కలిపి చూస్తే లక్ష్యం మంచి అనుభూతులను వెంబడించడం కాదు, లేదా చెడు అనుభూతుల నుండి పారిపోవడం కాదు. కాదు. లక్ష్యం ఏ అనుభూతి వచ్చినా దాన్ని నిశ్చలంగా గమనించే మన సామర్థ్యాన్ని పెంచుకోవడం.
ఈ వింత అనుభూతులు ఆ సామర్థ్యాన్ని పరీక్షించడానికొచ్చే చిన్నపాటి పరీక్షల్లాంటివన్నమాట. చాలా బాగా చెప్పారు. నాకింకా ఒక సందేహం ఉంది. ఇదంతా కేవలం నాడీ వ్యవస్థ సర్దుబాటు అంటున్నారు, ఒక రకమైన శారీరక నాయిస్ మాత్రమే అని. అలాంటప్పుడు ఈ అనుభూతులకు అసలు విలువే లేదా? ఆ, మంచి ప్రశ్న. వాటికి విలువ ఉంది, కానీ మనం అనుకునే రకమైన విలువ కాదు. అంటే ఇక్కడే మన ఆధారం మరొక అద్భుతమైన పోలికను వాడుతుంది. ఈ అనుభూతులు మనం పాత రేడియోలో ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్కు మార్చేటప్పుడు మధ్యలో వచ్చే గర్గర్ అనే స్టాటిక్ శబ్దం లాంటివి. రేడియో స్టాటిక్ ఆసక్తికరంగా ఉంది. ఎలా? ఆలోచించండి. ఆ గరగర శబ్దం దేనికి సంకేతం? మనం రేడియోని ట్యూన్ చేస్తున్నామని, సరైన ఫ్రీక్వెన్సీ కోసం వెతుకుతున్నామని చెప్పే సంకేతం కదా. అవును. కానీ ఆ గరగర శబ్దమే మనం వినాలనుకునే పాట కాదు. కాదు, అస్సలు కాదు. అది కేవలం ఒక ప్రక్రియలో భాగం. అలాగే ఈ శారీరక అనుభూతులు కూడా మనం మన శరీరాన్ని, మనసును సరైన స్థితిలోకి ట్యూన్ చేస్తున్నామని చెప్పే సంకేతాలు. అవి మనం సరైన దారిలో ఉన్నామని చెప్పే మైలురాళ్ళు. కాని అవే గమ్యం కాదు. సరిగ్గా చెప్పారు. మనం ఆ మైలురాయి దగ్గరే ఆగిపోయి, ఆహా ఎంత బాగుంది మైలురాయి అని దాన్నే చూస్తూ ఉండిపోకూడదు. ప్రయాణం కొనసాగించాలి. ఖచ్చితంగా. ఈ విషయం ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చాలామంది ధ్యానం చేసేవాళ్లు ఈ ఉచ్చులోనే పడతారు. అవునా? వాళ్లు ధ్యానమంటే ఇలాంటి అద్భుతమైన, వింత అనుభూతులను పొందడమే అని పొరబడతారు. ఈ అనుభూతులపై దృష్టి పెట్టడమనేది అసలు సాధన నుండి మనల్ని పక్కదారి పట్టించే ప్రమాదముంది. మరి అసలైన అభ్యాసం, అసలు లక్ష్యమేమిటి? ఈ రచన ప్రకారం నిజమైన అభ్యాసమంటే రంగురంగుల అనుభూతులను వెంబడించడం కాదు. అసలైన అభ్యాసమంటే ఏ అనుభూతి వచ్చినా, అది సుఖమైనా దుఃఖమైనా, అవును, దాన్ని చెదరని ఏకాగ్రతతో సమనిలయతను గమనించే స్థితిని పెంపొందించుకోవడం. ఆ గమనించేవాడిని, ఆ సాక్షిని మనలో స్థిరపరచడమే అసలు లక్ష్యం. ఈ అనుభూతులు ఆ లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే, అవే సాధ్యం కాదు. అంతే. కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్న దాని ప్రకారం ధ్యానంలో కలిగే వింత శారీరక అనుభూతులు భయపడాల్సినవి కాదు, అలాగని అతిగా సంబరపడాల్సినవి అంతకన్నా కాదు. కాదు, అవి చాలా సహజమైనవి. మన నాడీ వ్యవస్థ లోతైన విశ్రాంతిలోకి వెళుతూ తనను తాను సర్దుబాటు చేసుకుంటున్నాయనడానికి సంకేతాలు. వాటికి అంటిపెట్టుకోకుండా, వాటిని విశ్లేషించకుండా కేవలం ఒక సాక్షిగా గమనించడమే సరైన పద్ధతి. అవి రేడియో స్టాటిక్ లాంటివి, ప్రయాణంలో భాగం కానీ గమ్యం కాదు. సరిగ్గా చెప్పారు. ముగింపుగా ఒక ఆలోచన వదిలిపెడతాను. చొక్కండి. మన ఆధారం చెప్పినట్లు గాలిలో తేలడం లేదా శరీరం కుంచుకోవడం వంటి ఎంతో గాఢమైన, అసాధారణమైన అనుభూతులే కేవలం గమనించాల్సిన డేటా అయితే, కేవలం నాడీ వ్యవస్థలో జరిగే తాత్కాలిక మార్పులు మాత్రమే అయితే, మరి మనం రోజూ మన జీవితంలో ఎంతో తీవ్రంగా పరిగణించే మన చిన్నపాటి నొప్పులు, మన ఆనందాలు, మన కోపాలు మరియు ఇతర శారీరక, మానసిక అనుభూతుల యొక్క నిజ స్వభావం గురించి ఇది మనకు ఏమి సూచిస్తుంది? బహుశా మనం అంత సీరియస్గా తీసుకునేవి కూడా మనం అనుకున్నంత శాశ్వతమైనవి, ముఖ్యమైనవి కాకపోవచ్చేమో. ఆలోచించండి.